క్రైస్తవుల కొరకైనా, లేక అన్య జనాంగానికైనా, లేక భారతదేశం కొరకైనా, లేక ప్రపంచం అంతటి కొరకైనా, ఇలాంటి విషయాలన్నీ కూడా దైవ గ్రంథం ద్వారా మనం అన్వేషించి తెలుసుకొని మరి సత్యంలో మనం అందాము, అనేకులను నడిపిస్తాము. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము. ప్రేంగళ మాకులో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రభా రాత్రికాల సమయంలో మరోసారి మీ యొక్క వాక్య ధ్యానం కొరకు మేము వెళుతుంటుండగా మీ దాసును అభిషేకించండి, మీ దగ్గర మాటలు దయచేయండి. ఎవరే స్థలాల నుండి వింటున్నారో వారందరికి కావాల్సినటువంటి మీ కృపను గురించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మరి అనేకమైన సత్యాలు తెలుసుకోవడంలో సహాయం చేయండి. నిజమైన క్రిస్మస్ ఏంటో అనే విషయాన్ని అందరికి కూడా మీరే ప్రభా స్పష్టంగా తెలియచేయమని ప్రార్థిస్తూ, అంధకార శక్తులు మీ నామపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తే సేపరుస్తున్నామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు దినాల్లో మనం ప్రతిదినము క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే క్రిస్మస్ అనేటటువంటి యొక్క ఈ సామాన్యమైన క్రీస్తు పుట్టుక సామాన్యమైన విషయం కాదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి చెప్పుకున్న తరగనటువంటి అనేకమైన విషయాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఆయన పేరులోనే అనేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి వాడు. ఒకే దేవుడు మానవావతారిగా వచ్చి అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నడూ ఊహించినటువంటివి, తలంచినటువంటి కార్యాలు జరిగిస్తూ తానే దేవుడిని రుజువుపరుచుకుంటూ తన యొక్క బాధలోను, తన క్రియలోను, తన యొక్క జీవిత విధానంలో కూడా తాను రుజువుపరుచుకుంటూ కేవలం నేనేదో క్రైస్తవులకే, యొక్క యూదులకే నేను దేవుడిని కాదు, సర్వలోకానికి, సర్వ సృష్టి కూడా నేను దేవుడిని రుజువుపరుచుకుంటూ చెప్తూ వచ్చాడు. అందుకని అందులోని ఒక భాగము ఈరోజు మనం కూడా ధ్యానిస్తాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తాను యొక్క చూచిన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలు. ఇదే మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో కూడా చూస్తాం. మత్తయి సువార్తలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథములో యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. దాని యొక్క నెరవేర్పు నూతన నిబంధనలో మత్తయి కూడా దాని గురించి ఈ మాటలు రాస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసును పేరు పెట్టదనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మరి ప్రియమైనటువంటి సోదరులారా, మరి ప్రభు యొక్క మరి జన్మను గురించి కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఎందుకంటే లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్నటువంటి జనాంగాలు వారి జీవిత విధానాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వారు సృష్టించుకున్న దేవతలను బట్టి, లోకంలో ఉన్నటువంటి అనేకమైన వారు రాసుకున్నటువంటి గ్రంథాలను బట్టి మానవులందరూ మార్గము తప్పిపోయి ఎవరి ఇష్టములు వచ్చినట్టుగా వారు జీవిస్తూ, ఎవరి ఇష్టం వచ్చిన కార్యాలు వారు చేస్తూ, మరి సత్యదేవుని విడిచిపెట్టేసుకొని పరలోకానికి దూరం అయిపోయి నరకానికి దగ్గరైపోతున్న పరిస్థితుల మధ్యలో ప్రవక్తలు ముందుగానే చెప్పారు. కొన్ని సంవత్సరాలైన తర్వాత సర్వశక్తిగల దేవుడు ఈ లోకములకు రాబోతున్నాడు. ఆయన ఒక కన్య గర్భంలో జన్మించబోతున్నాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. అనగా రక్షకుడు అనే దాని యొక్క అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడనే అర్థము. కాబట్టి ఈ విషయం జరుగుతుందని కొన్ని వేల సంవత్సరాల కిందటే, అనగా పాత నిబంధన కాలంలో యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. దాని యొక్క నెరవేర్పు ప్రతి నిబంధన కాలంలో మత్తయి సువార్తను మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును.
కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడు కన్య గర్భములో నుంచి జన్మించాలా అనేది ఎందుకున్నది ఇక్కడ. మరి ఆయన యొక్క జన్మ ఎలాగనో ఒకరికి, ఒక రాజుకో, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప అధికారికో, లేకపోతే చాలామంది నీతిమంతులు అనుకునే వారి కొరకు, మరి ఎక్కడో ఒకడ ఆయన జన్మించవచ్చు కదా. ఒక కన్యకును ఆయన ఎందుకు మరి ఏర్పాటు చేసుకున్నాడు? అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తర్వాత చూద్దాం. తర్వాత రెండవది, ఈ విషయాన్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆయన ఈ క్రిస్మస్ పండుగ అనేటటువంటిది ఇది కేవలము మరి వాళ్ళేదో అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఒక పండుగ ఈ పండుగ, అందుకని ఇది వాళ్ళకు సంబంధించింది కానీ ఇది మాకు సంబంధించింది కాదా అనుకుంటున్నారు. వాళ్ళ కొరకే దేవుని వాక్యం ఏమన్నదో చూద్దాం రండి. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మరి ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటే హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములకు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాటను జాగ్రత్తగా మరి మీరు పరిశీలించండి. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడాడు అనే మాట కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనమే కాదు, ఆయా సందర్భాల్లో ఆయా అవసరాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి మరి ఆ ప్రభువు అనేకులకి అనేక విధాలుగా ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రత్యక్షత బైబిల్లోనే ఉందా, లేక ఇతర గ్రంథాల్లో కూడా ఉందా, లేక యూదా మతంలోనే ఉందా, క్రైస్తవ మతంలో ఉందా, వేరే గ్రంథాల్లో ఉందా, అవి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ దినాల్లో మోసపోతున్న విషయం ఏంటంటే ఇటు క్రైస్తవులు అటు మరి అన్యులు కూడా, క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ఇది కేవలము బైబిల్లోనే రాయబడి ఉన్నది కాబట్టి ఇంకెక్కడ రాయబడలేదు అని క్రైస్తవ యొక్క వాదన. అయితే అన్య జనాంగాలు ఏమంటారంటే ఇది మీ బైబిల్లోనే రాయబడింది కాబట్టి, ఇది మీ గ్రంథమే కాబట్టి ఇది మీ వారికే పరిమితము, మాకు అవసరం లేదు అని అన్నారు. ఇది సత్యమేనా? ఇది వాస్తవమేనా? అవునా కాదా అని మనం చూసుకుందాం. ఉదాహరణకు మనము మన భారతదేశంలో మన యొక్క సమస్తమైనటువంటి జనాంగం, మన పూర్వీకులకి మొట్టమొదటి వారి యొక్క మొదటి గ్రంథం ఏంటంటే వేద గ్రంథాలు అంటారు. వేదాలు, ఈ వేదాల్లో కూడా ఋగ్వేదము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. కాబట్టి ఋగ్వేదము, తర్వాత మరి యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇలాగా చతుర్వేదాలు అంటారు. ఈ వేదాలను మొట్టమొదటిగానే మన పూర్వీకులు రాసిన వారిగా కనబడుతున్నారు. ఈ వేద కాలంలో దేవునికి ఒకే ఒక పేరుండేది, ఆయనకి పరమాత్మ అని మాత్రమే పేరుండేది. తదనంతరము మన పితరులు అనేక గ్రంథాలు రాసి వారికి అనేకమైనటువంటి చరిత్రల ద్వారా వారిని మారుస్తూ వచ్చారు. కాబట్టి వేదాల్లో స్పష్టంగా పరమాత్మ అని మాత్రమే కనబడుతూ వచ్చింది, ఋగ్వేదంలో కానీ. తర్వాత మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి. ఆ సందర్భాల్లో కూడా దేవుని గురించినటువంటి విషయాలే, దేవుడు ఏకైక దేవుడు అనే మాటలు కూడా మనం చూస్తూ వస్తాం. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటామంటే దేవుడు అనేటటువంటి ఆయన ఏదో ఒక గ్రంథానికి, ఒక దేశానికి, ఒక భాషకు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదనే విషయాన్ని ఇక్కడ సుస్పష్టంగా మనం తెలుసుకోగలుగుతుంటున్నాం. ప్రియమైన సోదరులారా, అయితే మరి ఈ విషయాల్లో మన పూర్వీకులైనటువంటి మన పితరులైనటువంటి వారు అనగా ఎవరు? కేవలము మనవారే కాదు, మనకంటే ముందు ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మహర్షులు ఉన్నారు, మనకంటే మందులు మహామనులు ఉన్నారు, మనకంటే మందులు చాలామంది మంచివారు, నీతిమంతులు అనుకున్నవారు భూమి మీద ఉన్నారు. యజ్ఞాలు చేశారు, తపస్సులు చేశారు, అనేకమైన హోమాలు చేశారు, అనేకమైన చేశారు. ఆ దేవుణ్ణి కనుక్కోవాలనే ఉద్దేశంతో వారి చేసినటువంటి ఫలితాన్ని బట్టి వారికి దేవుడు ప్రత్యక్షమై వారికి ఆ దినాల్లో
మరి ఇచ్చినటువంటి యొక్క ప్రత్యక్షను బట్టి వారేం రాశారో కూడా ఇప్పుడు కొన్ని విషయాలు మీ ఎదుట నేను తీసుకురావాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే వేదాల్లో ఉన్నటువంటి మాట, ఒక మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గనైతి వచన భయ అంటారు. అంటే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడికి లేనివానికి మోక్షమే లేదు అనగా కుమారుని పుత్రుడు అనగా కుమారుడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, పుత్రుడు అనగా అపుత్రస్య గతిర్నాస్తి అని అన్నాడు. అనగా పుత్రుడు కానీ లేకపోతే గతి లేదంటే మోక్షము లేదు అని అన్నాడు. స్వర్గము నైత వదచ అంటారు, అనగా స్వర్గమే లేదు అనుకుంటా, లేదు అనే మాట అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం స్వర్గము తీసుకొని పోవాలి అన్నప్పుడు ఇప్పుడు వేదాల ప్రకారం ఏం కావాలంటే, మరి అక్కడ వాయబడిన మాట ఏంటంటే, మనకి పుత్రుడు కావాలి, లేక మనకు కుమారుడు కావాలి. అయితే మన కుమారుడు లేరా? ప్రతి ఇంటిలో కుమారుడు ఉన్నాడు, ప్రతి దేశంలో తల్లిదండ్రులకు కుమారులు ఉంటారు, అది సహజమే. కానీ ప్రియులారా, ప్రపంచానికి ఒక కుమారుడు కావాలి, ప్రపంచానికి ఒక పుత్రుడు కావాలి. అందుకనే అపుత్రస్య గతిర్నాస్తి అనే మాటను మనం చూస్తే, ఆయన ప్రపంచానికే ఆయన కుమారుడుగా కావాలి. కుమారుడు అనేటువంటి యొక్క పదములో కూడా ఒక రహస్యాన్ని మన పితరులు రాస్తూ వచ్చారు. కు అనగా పాపము అని అర్థం, మార్ అనగా హరించడము లేక తీసివేయటము అని అర్థం. కుమారన్ అనగా పాపములను తీసివేయవాడు అని అర్థం. కుమారన్ ఇతి అత పుత్ర అంటాడు. పుత్రుడే కుమారుడుగా మరి పాపాలను తీసివేసేవాడిగా ఉన్నాడనేది మన వేద సత్యం. ఋగ్వేదములో కానీ మన పితరులు రాసినటువంటి మాట అది. అందుకనే ఈ యొక్క ప్రభు యొక్క పుట్టుక బైబిల్ వారికే పరిమితించాల్తామా? అందుకనే వారేమనుకుంటున్నారు, ఇది మనకు సంబంధించినటువంటిది కాదు, ఇదంతా కూడా క్రైస్తవులకు సంబంధించినది, ఇది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి మతము అని వాళ్ళు అనుకుంటున్నారు. మరొక మాట ఏమనుకుంటున్నారంటే, ఆయన కేవలం యూదుల కొరకే వచ్చాడు, ఇశ్రాయేలు కొరకే నేను వచ్చానని చెప్పాడు కాబట్టి ఆయన యూదుల కొరకే వచ్చాడని అనుకున్నారు. అయితే వేదాల్లో ఎందుకు ఆయన గురించి రాయబడుతూ వచ్చింది? వేదాలు ఇప్పటివి కాదు కదా, అవి కూడా కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడినటువంటివి. ఆ మహానుభావులు, మహారుషులు, దీర్ఘదర్శులు అంటారు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని, వారి యొక్క తపస్సును బట్టి ప్రభు వాడికి మెచ్చుకొని అనేక విధాలుగా ప్రత్యక్షమయ్యారు. అందుకని వారు ఆ దినాల్లో ఉన్నటువంటి భాషను బట్టి వారు ఆ భాషలో రాస్తూ వచ్చారు. అంతేకాకుండా మరొక విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే, అదే వేద సత్యంలో మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏషా దేవ ప్రదీసోన సర్వ పురోహి జాత సౌగర్భే అంతః స ఏవా దేవ జనిషాణ్యమాణ ప్రత్యంగ జనాం తిష్ఠితి సర్వతోముఖ అనేటటువంటి యొక్క శ్లోకము అనే మంత్రము కూడా మన వేద యొక్క సత్యంలో చూస్తాం. మరి దీని అర్థం ఏంటంటే, యేసే దేవ అంటే యేసుక్రీస్తు వారే మహాదేవుడు అని అర్థము. తర్వాత ప్రదీసోన సర్వ అంటే అన్ని దిశల్లో, అన్ని దిక్కుల్లో, అందరికీ, అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి, అన్ని దేశాల వారికి సరిపోయినటువంటి వాడు అనేటటువంటి ఒక అర్థాన్ని ఇస్తున్నాడు. పురోహి జాత, ఇక్కడ చూడండి, ఇది ఎంత లోతైనటువంటి విషయము. అనగా ఈయన ఎక్కడ జన్మిస్తాడు అంటే తూర్పు దేశంలో పుట్టును అంటున్నాడు. అవునా కదా ప్రియులారా? ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అప్పుడున్నటువంటి యొక్క జ్ఞానులు లేక అప్పుడున్నటువంటి యొక్క మరి జ్యోతిష్కులు నక్షత్రాన్ని చూసి వారు ఏమన్నారంటే, ఇదిగో తూర్పు దేశమున మరి రక్షకుడు జన్మించుతాడు, యూదులకు రాజుగా జన్మించుతాడు, ఆయన దర్శించుకోవడానికి మేము వచ్చామని చెప్పలేదా? అందుకనే పురోహి జాత అని అన్నారు, సౌగర్భే అంతః అని అన్నాడు. అనగా దాని యొక్క అర్థం అంటే ఒక మహాపరిశుద్ధమైనటువంటి కన్య గర్భమున పుడతాడు అనే మాట అన్నమాట. అనగా దాని అర్థం
ప్రభు యొక్క జన్మము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి జన్మ పాపము కర్మ పాపం అని రెండు ఉంటాయి. జన్మం అనగా పుట్టుకతోనే పాపం, కర్మ పాపం అంటే మనం చేసేదాన్ని బట్టి పాపం. చాలామంది అంటారు జన్మ పాపం ఉండదు అనుకుంటారు. అలా కాదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, మీరు కాదు మీ పితరుల యొక్క దోషము మీ మీదకి వచ్చింది అని అన్నాడు. కాబట్టి ఆ దోషాన్ని బట్టి, ఆదాము చేసినటువంటి ఆ దోషాన్ని బట్టి అందరికి కూడా వస్తున్నది. అది దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరు తీసేయలేరు. కాబట్టి ఇప్పుడు మనకి జన్మ పాపం ఉన్నది, రెండవది కర్మ పాపం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ జన్మ పాపము కర్మ పాపం ద్వారా మనిషి పాపిగా చేయబడినాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, మరి రోమన్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అనే మాట కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, లోకములో ఎన్నో భేదాలు ఉంటాయి, కానీ పాపం చేసే విషయంలో మాత్రము భేదము లేదండి. అందరూ కూడా చేస్తారు. మరి ఈ విషయము బైబిల్ గ్రంథంలోనే ఉందా, మరి మంత్రాల్లో ఉన్నదా లేదా? అందుకని మన పితరులు ఏమని చెప్పారంటే, పాపోహం పాపాత్మం పాపకర్మహం పాప సంభవం అంటారు. అయ్యా, పాపంలో నేను పుట్టాను, పాపమే చేస్తున్నాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపమే చేయబోతున్నాను. అయ్యా, నన్ను రక్షించేవారు ఎవరున్నారు ఇక్కడని మన పూర్వీకులే మన శాస్త్రాల్లోనే మన మంత్రాల్లోనే రాస్తూ వచ్చారు. కేవలం ఇది బైబిల్లోనే కాదు ప్రియులారా, పూర్వకాలమున నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడినటువంటి ఆ దేవుడు మంచికాలమున ఈనాడు ప్రభుయేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకనే ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ స ఏవా అంటున్నాడు. స ఏవ అనేటటువంటిది హెబ్రీ పదాల్లో ఏవంటే దేవుడు అని అర్థం. ఆయనే ఒకే ఒక మంచి దేవుడు అని దాని యొక్క అర్థం ఇస్తుంది అన్నమాట. తర్వాత జనశన్యమాన అనే మాట మనం చెప్తూ వచ్చాం. అనగా ఆయన పుట్టబోతూ ఉన్నప్పుడు యూదులైతేమి అనేక మంది లోకానికి రక్షకుడు పుట్టబోతున్నాడు, మెస్సియా పుట్టబోతున్నారని వారు, రక్షకుడు పుట్టబోతున్నారు అని వీడు, లోకానికి ఒక మంచి దేవుడు మరి కుమారుడు రాబోతున్నాడని మరికొందరు ఆయన రాక కొరకై ఎదురు చూస్తూ వచ్చారనే యొక్క మరి అర్థము ఆ మంత్రములోనే ఉంటూ ఉన్నది. తర్వాత ప్రత్యేకంగా జనాతిష్ఠిత అని అన్నారు. అనగా దాని అర్థం ఏంటంటే, ఆయన జీవించిన విధానం అంతా కూడా ప్రజల ఎదుటినే కనబడుతూ వచ్చింది. అందరూ ఆయన చూస్తూ వచ్చారు. ఆయన పుట్టుక మొదలు పెట్టుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన జీవిత విధానాన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చారు. సర్వతోముఖ అనగా మహాపరిశుద్ధుడుగా జీవించాడని అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ఎవరి కొరకు? ప్రభుయేసు క్రీస్తు వారు పుట్టింది ఎవరి కొరకు? ఎవరు పాపం చేశారో చెప్పండి. ఆ పాపం కొరకు ఆయన ఎలాగ జన్మించాడో చెప్పండి. ఏ స్థలంలో జన్మించాడో చెప్పండి. బాగా అర్థం చేసుకోనండి ఈ విషయాలు. మనము కాదు, బైబిల్లో ఉంది తూర్పు దేశం అని. మరి ఇప్పుడు మనం రాసినటువంటి దీనిలో కూడా మన యొక్క వేద గ్రంథాల్లో కూడా ఉన్నాయి కదా, అది కాదనగలవా? అందుకని మీకు మంత్రం కూడా చదివి ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థం కూడా చెప్తుంటున్నాను నేను. కాబట్టి గమనించాలా, సత్యాన్ని తెలుసుకోనండి. అందుకని ఇందాక మనం అన్నాం కదా, పాపోహం పాపాత్మ అని మనం ఒక మరి చక్కని మంత్రం కూడా చెప్పాను కదా, శ్లోకం. అదే సమయంలో ఇంకొక మాట కూడా కనబడుతుంది. అదేమిటంటే, పాపం చేసిన వారికి రోమన్ రాష్ట్ర పత్రిక 6:23 ఏమన్నారంటే, ఎవరైతే పాపం చేస్తున్నారో పాపములొచ్చు జీతం మరణము అనే మాట ఉంది. అనగా లోకంలో ఎంతమంది అయితే పాపం చేస్తారో చనిపోతారు, మరణిస్తారు. ఆ మరణమే వారి పాపాన్ని బట్టి నరకానికి, అగ్నిగుండానికి తీసుకుని వెళతారు. అదే మన యొక్క వేద సత్యం ఏముంది అందులో, మనం అది కూడా తెలుసుకోవాలి కదా. పాపదవశ్యం నరక ప్రియాతిహ అని అన్నారు. అనగా పాపం చేసిన వాడు నరకానికి తప్పనిసరిగా వెళ్ళాలనేది వేద సిద్ధాంతమైనప్పుడు, తరువాత రాసిన గ్రంథాలను బట్టి జన్మల గురించి మనం చెప్తే ఎలాగవుతుంది సోదరి సోదరులారా?
అందుకనే మనకు పురాతనమైనటువంటి యొక్క ప్రారంభమైనటువంటి యొక్క హైందవక కానీ అన్యులమైనకున్న వారు కానీ సనాతన ధర్మానుకున్న వారు కానీ ఎవరికైనా సరే మొట్టమొదటి గ్రంథము వేద గ్రంథమే. వేదాలే ముఖ్యము. తదుపరి ఉపనిషత్తులు వచ్చినాయి, తర్వాత బ్రాహ్మణాలు వచ్చినాయి, తర్వాత పురాణాలు వచ్చినాయి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, దీనిని మనం అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రభు యొక్క జన్మను గురించి మన పూర్వీకులైనటువంటి యెషయా వారు ప్రవచించగా ఆయన జన్మను గురించి అనేక గ్రంథాల్లో కూడా రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక దేశానికి, ఒక భాషకి, ఒక ప్రాంతానికి దేవుడైతే ఆయన ఎలాగా మరి ప్రజలందరూ అంగీకరిస్తారు? ఆ ఉద్దేశంతో మరి వాళ్ళు ఏం చేశారంటే మరి దానిని వాళ్ళు మరి నమ్మలేకపోతూ ఉంటున్నారు. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం అందరం కూడా దానిని నమ్మవలసినగా కనబడుతూ ఉంటున్నది. సరే, ఇప్పుడు ఆయన పుట్టాడు. పుట్టినప్పుడు అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయని మనం చూస్తూ వచ్చాం. అందులో ఒక సాక్ష్యాల గురించి మనం చెప్తాం. అక్కడ వాళ్ళు మత్తయి సువార్తలో మనం ఏం చెప్తున్నాం అంటే 2వ అధ్యాయంలో వాడు హెరోదు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏమన్నారంటే హెరోదు రాజుతో అన్నారు, అప్పుడు ఆయన రోమా చక్రవర్తి ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నాడు. ఆయన వాడి దగ్గరికి వచ్చిన మాట ఏంటంటే, అయ్యా, మేము తూర్పు దేశంలో ఆ నక్షత్రాన్ని చూసాము అని చెప్పారు. ఏం చూశారని చెప్పారు? ఒక నక్షత్రాన్ని గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. అంటే వారు జ్యోతిష్కులు, వారి జ్ఞానులు దానిని గురించి చూశారు. వారు ఏమంటున్నారంటే, మాకు ఒక నక్షత్రం కనబడుతుంది అనే మాట కనబడింది. సరే, అంతవరకు బైబిల్లోనే ఉందా? మరి వేరే గ్రంథాల్లో లేదా? మరి మన యొక్క వేదాల్లో కూడా మాట ఉందా లేదా అని మనం చూస్తే మరి యొక్క ఋగ్వేదంలో ఇంకో మాట కనబడుతుంది. అది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. ఏమని చెప్తుందంటే, అంబస్య ప్యారే భవనాసు మధ్యే నా కశ్చ పృష్ఠే మహతా మహిన్ సుగ్రణ జ్యోతిజ్ఞ అనుప్రవిష్టత జ్రాపతి చరితే గర్భిత అంతః అంటారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, అంబస్య ప్యారే భవనాసు మధ్యే అనగా ఆ దేవుడు లేక ఆ కుమారుడు లేక ఆ పుత్రుడు ఆకాశముల నుండి భూలోకంలోకి వచ్చి ఈ భూలోకములో కూడా ఒక మరి కన్య గర్భములో జన్మించినప్పుడు ఆకాశములో ఒక శుక్రణ జ్యోతి అనగా ప్రకాశించున్నటువంటి నక్షత్రం కనబడుతుందని అక్కడ కనబడుతూ ఉంటున్నాడు. చూసారా? అంతేకాదు, అది చెప్పిన మాట ఆయన ఒక నక్షత్రముగా కనబడటమే కాకుండా ఆయన తదుపరి ఆయన మరణం, ఆయన చనిపోవడము ప్రజల కొరకే, ఆయన తిరిగి లేస్తాడని కూడా ఆ యొక్క మంత్రంలో మనం చదువుతూ వస్తూ ఉంటున్నాం. అంబస్య ప్యారే భవనాస్య మధ్యే నా కష్ట పృష్ఠే మహితో మహిన్ శుక్రణ జ్యోతిఘ్ర అనుప్రవిష్టత జ్రాపతి చరిత గర్భత అంతః అని అన్నారు. అనగా ప్రజాపతి కన్య గర్భమున పుట్టి సర్వమానవ పరిహారార్థమై మరణించి ఆయన తిరిగి లేచి ఆయన రాబోతున్న విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మరొక విషయాన్ని మనం గమనించాలా. ఇటు వేద సత్యాన్ని చూడాలా, ఇటు బైబిల్ గ్రంథాన్ని కూడా మనం చూడాలా. అప్పుడే ఇది వాస్తవమా? మనం అనుకుంటున్నది పొరపాటు. ఇది బ్రిటిష్ వాళ్ళ దేవుడు మతము కాదు. ఇది మనందరి కొరకు ఆయన వచ్చినటువంటి విషయము. మన కొరకు ఆయన జన్మించాడు అనే విషయం మనకు తెలియచేయవలసిన తెలుసుకోవాల్సిందిగా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. అందుకనే ప్రతి ఒక్కరి ఆశ ఎలాగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా వారొక మంత్రాన్ని చదువుకుంటూ కొన్ని శ్లోకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందులో సాధారణమైనటువంటిది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఉపయోగించేటటువంటిది అసతోమ సద్గమయ నమసోమ జ్యోతిర్గమయ జ్యోన్మ అమృతంగమయ అని దీని యొక్క భావం ఏంటంటే, ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏంటంటే, అయ్యా దేవా, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అసత్యములోనే ఉన్నాను. నేను ఏది చేసినా కూడా అది సత్యము కాదు. కాబట్టి నన్ను ఒక సత్య మార్గంలోకి నడిపించు అయ్యా. రెండవ మాట ఏంటంటే, అయ్యా దేవా, నేను ఇప్పుడు ఒక చీకటిలో ఉన్నాను, పాపనే చీకటిలో ఉన్నాను.
నిజ దేవుని తెలుసుకోలేకపోతున్నాను, నిజమైనటువంటి స్వర్గము మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాను, ఆ మార్గంలోకి నన్ను నడిపించయ్యా అని రెండవ దాని యొక్క మాట. మూడవ మాట ఏమంట, అయ్యా నేను మరణం కింద ఉన్నాను, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానయ్యా, అందుకని ఇప్పుడు నన్ను ప్రభువా ఆ పరలోక మార్గానికి మృత్యోర్మ అమృతంగమయ అనగా ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత, మృతమైపోయిన తర్వాత స్వర్గానికి నాకు దారి చూపించయ్యని దాని యొక్క అర్థం తెలియచేస్తున్నది. కానీ నా ప్రియమైన సోదరి సోదరులారా, క్రిస్టమస్ అనేటటువంటిది ఏదో క్రైస్తవుల కొరకనే కాదు, క్రిస్టమస్ అనేటటువంటిది కేవలం ఏదో యూదుల కొరకని కాదు, క్రిస్టమస్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళకని కాదు, సర్వ లోకము కొరకై క్రిస్టమస్ ఉంటున్నది. అందుకని నేడు ప్రపంచం అంతా కూడా కలిసి మరి క్రీస్తు పుట్టుకను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. దాని అర్థం ఏమిటంటే, అది కొంతమంది అనుకున్న రీతిగా ప్రాముఖ్యంగా దినాల్లో ఉన్నటువంటి యవనస్తులు వారి యవన కాలాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి కొంచెం జ్ఞానాన్ని బట్టి, అల్ప జ్ఞానాన్ని బట్టి గ్రంథాలను అర్థం చేసుకోలేక మా దేవుడు కాదు, మా గ్రంథము కాదు, ఇది మా యొక్క పండుగ కాదు అనుకుంటూ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తూ మరి ఈ రీతిగా పరలోకానికి ప్రభుకు దూరం అయిపోతుంటున్నారు. అటు వారిని ఉద్దేశించే ఈ రాత్రికాల సమయంలో మీకు ఈ విషయాన్ని గురించి మరి చెప్పాలనేటువంటి దాకా భారాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుకొరకే ప్రియులారా, ఈ విషయాలు మీతో చెప్తూ వస్తుంటున్నాను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి ముగిస్తాను. ఎవరైతే వాళ్ళు అలాగ అనుకుంటున్నాడో వాళ్ళందరికీ ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఏషే సర్వస ఏషే సర్వజ్ఞ యశోంతరమ్యాశోనియ సర్వస్వ ప్రభుశ్చ యహ్యో భూనాతాం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వేశ్వరుడు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞుడు, యేసు ప్రభువారు సృష్టి స్థితి లయకు కారకుడు అని చెబుతూ ఉంటున్నారు. అవును, కొలసిన రాష్ట్ర పత్రికలో ఆ మాటలే మనం చదువుతూ ఉంటాం. ఆయన అదృశ్య స్వరూపుడుగా ఉన్నాడు, సర్వము ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన కొరకై మరి కలిగినట్లుగా, సృష్టించబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతిదీ కూడా వేదాలు, పరిశుద్ధ గ్రంథము రెండు కూడా కలిసి ఉంటాయి. వేదాలు, పరిశుద్ధ గ్రంథం అంటే వీటిని విడదీయలేము. వేదాలకు పరిశుద్ధలో విడదీయలేము. ఎందుకంటే వేదాలలో మరి ఏ మాత్రము కూడా మరి వేరే దేవుళ్ళ గురించి కానీ, విగ్రహాల గురించి కానీ, లేకపోతే రకరకాల దేవదేవతల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించడం జరగలేదు. అలాగే బైబిల్లో కూడా మరి మనం గమనించినట్లయితే ఇలాంటి విషయాలన్నీ కూడా మరుగు చేయబడుతూ వచ్చినాయి. అందుకనే మన పితృడైనటువంటి గొప్ప దైవజనుడు ఒక చక్కని పాట కూడా రాశాడు. ఈ వేదాల గురించి ఒక మాట కూడా పాడాడు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీతి నిధి వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీతి నిధి. కళ్ళ ప్రియమైన సోదరి సోదరులారా, వేద పుస్తకం, వేద గ్రంథాలు వెళ్ళలేనటువంటి యొక్క నీతి, అందులో ప్రభు ప్రత్యక్షత ఉన్నది. ఆయన పుట్టుకను గురించి రాశారు, ఆయన మరణాన్ని గురించి రాశారు, ఆయన పునరుత్థానాన్ని గురించి రాశారు, ఆయన యొక్క సర్వశక్తిని గురించి రాస్తూ వచ్చారు, ఆయన గుణగణాల గురించి రాస్తూ వచ్చారు. అందుకనే పరిశుద్ధ గ్రంథము, వేద గ్రంథము రెండు ఒకటనేటటువంటి యొక్క సత్యాన్ని క్రైస్తవులైన వారు, అటు క్రైస్తవేతలైన వారు కూడా అర్థం చేసుకోవచ్చుగా మనం చేస్తూ ఉంటున్నాం. అందుకనే దీని గురించి చివరిగా నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రజాపతి యజ్ఞ అనే మాట కనబడుతుంది. ప్రజాపతి యజ్ఞ అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు యజ్ఞమైపోవాలి. కాబట్టి ఇది కూడా మన వేద యొక్క సత్యమే. అనగా ప్రజాపతి అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రజలను పరిపాలించినటువంటి దేవుడు యజ్ఞ అనగా యజ్ఞమైపోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి గమనించండి.
ఇంతమంది మనకి తెలిసిన వారి ప్రపంచం అంతట్లో అనేక మంది దేవదేవతలు అనేవారు మరి ఎంతో మంది పూజించబడుతున్నారు, బోధించబడుతున్నారు, అనేక విషయాలుగా చేయబడుతున్నారు. కానీ ఒక్క విషయం ఏంటంటే సర్వ మానవాళి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజాపతిగా వచ్చి కుమారుడిగా జన్మించి ఆ యొక్క కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకనే యజ్ఞమైపోయినాడు. ఇప్పుడు ఆయన యజ్ఞమైపోయినాడు కాబట్టి ఇక మనకి యజ్ఞాలతో పని అవసరత లేదు, మనకు హోమాలతో అవసరత లేదు, మనకు జపాలతో తపాలతో అన్ని అవసరత లేదు. ఆయన మన కొరకు వచ్చాడు, యజ్ఞం అయిపోయినాడని వేద సత్యమై ఉంటుండగా, బైబిల్ సత్యమై ఉంటుండగా రెండు ఒకటైనప్పుడు భారతదేశంలో పుట్టిన మనం అందరము కూడా, వేదాలు నమ్ముకునే మనం అందరము కూడా వేద సత్యమైనటువంటి వేద దేవుడైనటువంటి ఆ ప్రభు నమ్ముకోవటంలో తప్పేముంది సోదరా సోదరులారా, మిత్రులారా, అమ్మలారా, అయ్యలారా? సత్యాన్ని గమనించండి, సత్యాన్ని తెలుసుకోనండి, దాని దగ్గరికి రండి. ఇది మతము కాదు, ఇది కులము కాదు, ఇది భాష కాదు, ఇది జాతి కాదు. ఇప్పుడేమైతే చెప్తూ వచ్చాను, అటువైపున ఇటువైపున ఎలాగా ఉన్నాయో పొందుపరుస్తూ వచ్చాను, ఏది కూడా దాచిపెట్టలేదు. అందుకనే ఆయన మన కొరకు యజ్ఞమైపోయినాడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ మాటనే మరి మత్తయి సువార్త 1:21 ఏముందంటే ఏమన్నా అక్కడ ఆయన మనకు యేసు అని పేరు పెట్టబడను, ఎందుకనగా ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు, వాడి మానవులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఆయన. అది క్రిస్టమస్ అంటే అర్థము. చాలా మంది ఇది మాది క్రిస్టమస్, ఇది మా పండుగ, ఇది మా వాళ్ళ పండుగ అని కొంతమంది మాత్రమే క్రైస్తవులు అది వాళ్ళది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటిది. కాబట్టి మాట విన్న మనం అందరం కూడా ఇటు దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అటు మరి వేదవాక్కుల్లో కూడా రెంటిని మీకు సమన్వయపరుస్తూ ఏది కూడా దాచకుండా అందులో ఉన్నటువంటి అర్థాలతో కూడా కొన్నిటి మాత్రమే మీకు తెలుపుతూ వచ్చారు. చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఆయన కుమారుడు ఎందుకు పేరు పెట్టబడిందో, ఆయన బెత్లెహేములో ఎందుకు పేరు పెట్టబడిందో అనగా ఈ విషయాలన్నీ కూడా వేదాల్లో ఉన్నాయా లేవా, ఈ విషయాలు కూడా ఉన్నాయి. అటన్నిటి కూడా వివరంగా చూద్దాం. ప్రభు మళ్ళీ మనకు సమయించినప్పుడు ఇంకా కొన్ని విషయాలు లోతుగా మనం చేసుకుంటూ పోదాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు. అందుకనే పూర్వకాలమున నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడినటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయా సమయాల్లో ఆయా విధాల్లో ప్రభు వారికి ప్రత్యక్షం అవుతూ వారికి ఆ విధానంలో మాట్లాడుతూ వస్తూ వచ్చాడు. అది ఈ దినాల్లో మనకు ఆ సత్యాన్ని ఆ మర్మాన్ని మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. అదే పౌలు కూడా రాస్తూ మాట అంటాడు, పూర్వకాలంలో యుగాల్లో దాచబడినటువంటి ఈ మర్మాన్ని తెలియచే అన్యజనులైనటువంటి మీకు తెలియచేయడం కనుక దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. కాబట్టి అన్యజనులకు తెలియచేయాలంటే దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. యుగాల్లో మర్మమై ఉన్నటువంటి క్రీస్తు అనగా ఈ సత్యాన్ని ప్రభు మనమందరం కూడా తెలుసుకోవాలి. ప్రభు ఎందుకు జన్మించినాడు, ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏమిటో, క్రైస్తవం అంటే ఏమిటో మీరంతా కొంతవరకు ఇప్పుడు తెలుసుకున్నారు అనుకుంటాను. మీరు దయచేసి వీటిని సత్యాన్ని నమ్మండి. మనం ఇప్పుడు మళ్ళీ యజ్ఞాలు మనం అందరం చేయవలసిన పని లేదు. మన కొరకు ఆయన క్రయ చెల్లించాడు, యజ్ఞంగా అయిపోయినాడు. ప్రజాపతి యజ్ఞ అని అన్నాడు. కాబట్టి ఆయన తన సొంత శరీరాన్ని అర్పించుకునే మరొక శ్లోకం ఉన్నది. ప్రజాపతి ద్వేభ్యానాం ఆత్మానం యజ్ఞకృత్యం ప్రాయోచిత్ అని అన్నారు. ప్రజాపతి అనేటువంటి దేవుడు తన శరీరాన్ని యజ్ఞముగా మార్చుకొని సకల ప్రజల యొక్క పాప పరిహారం కొరకు అర్పించుకున్నాడని దాని యొక్క మరిసిన మంత్రం యొక్క శ్లోకం యొక్క భావం. కాబట్టి ఈ విషయాలన్నీ విన్నటువంటి మనం అందరం కూడా ఈ దినాల్లో ప్రభును మరి ఎంత దూరంగా ఉన్నప్పటికీ ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. అది అందులో తప్పు లేనే లేదు. ప్రభుని అంగీకరించడం ద్వారా మన జీవిత విధానం మారుతుంది. మనం అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటాం, ప్రేమించుకుంటాం, ఐక్యత కలిగి ఉంటాం, పరిశుద్ధత కలిగి ఉంటాం, స్నేహభావం మనలో ఉంటుంది. దేశం అనేది ముక్కలుగా కాదు. చాలామంది అభిప్రాయపడుతున్నారు, మేము ఇది క్రైస్తవ మతము, అనేకులు మార్చివేస్తున్నారు, ఇలాగ జరిగినట్లయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించుకుంటారు అనుకుంటున్నారు. అది తప్పు.
క్రైస్తవ మతం ఎప్పుడు కూడా యుద్ధాలు చేయమని చెప్పదు, ఇతరులది ఆక్రమించుకోదని చెప్పదు, ఇతరులకు సహాయపడమని చెప్తుంది, ఇతరులను ప్రేమించమని చెప్తుంది, ఇతరులకు తోడుగా ఉండమని చెప్తుంది. అది క్రైస్తవత్వం. అందుకని అట్టి శ్రేష్టమైనటువంటి క్రైస్తత్వాన్ని గురించి విన్న మీరందరూ కూడా మా ప్రభు యేసుక్రీస్తువాన్ని అంగీకరించండి. దానికి మీరు చేయవలసిన పని ఏమీ లేదు. మన సర్వ పాపం కొరకు ఆయన వచ్చాడు కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం, పాపాలు ఒప్పుకుందాం. ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాం, పరలోక రాజ్యము స్వర్గానికి మనం వెళ్ళిపోదాం.